అని చెప్పేసి కోరుకుంటున్నారు చాలా ఇండస్ట్రీస్ లో. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, లేబర్ కోడ్స్ లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని చట్టంలోనే పెట్టేసింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నిర్దిష్ట కాలానికి 5 ఏళ్లకో 3 ఏళ్లకో 10 ఏళ్లకో మేనేజ్మెంట్ అపాయింట్మెంట్ చేసుకుంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా తొలగించినట్టు చేస్తుంది. ఇక పర్మనెంట్ వ్యవస్థనే ఉండదు భవిష్యత్తులో. పర్మనెంట్ కార్మికులే ఉండరు. పర్మనెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ట్రైనీలను, అప్రెంటిస్లను పెట్టుకొని పని చేపిస్తారు తప్ప పర్మనెంట్ చేసే పరిస్థితి రాబోయే కాలం నుండి చట్టం వస్తే అసలే ఉండదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా కార్మిక వర్గానికి అన్యాయం చేసే పరిస్థితి ఉంది, బానిసల్లాగా నెట్టివేసే పరిస్థితి ఉంది. 100-150 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈ రోజు మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి మనం అందరం గమనించాలి. వీటిని మనం ఆ రకంగా నిలబెట్టుకోవడానికి ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. అందుకే కేంద్ర కార్మిక సంఘాలు వాళ్ళకి రాజకీయంగా మనకు విభేదాలు ఉన్నాయి. ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, సిఐటి కానీ, ఇతర అనేక సంఘాలకు, టీఆర్ఎస్కి లాంటి సంఘాలకు మన మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు. కానీ ఏదేమున్నా లేబర్ కోడ్ లాంటి మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నాయి కాబట్టి కార్మికుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి మిగిలిన ఎజెండాలు పక్కకు పెట్టేసి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితిలో మన ప్రీమియర్ కంపెనీలో దాన్ని ఖచ్చితంగా జయప్రదం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ మన సిఐటి ఉంది, ఇక్కడ ఐఎన్టీసీ ఉంది, ఇక్కడ హెచ్ఎంఎస్ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయడం అంటే భవిష్యత్తు మన కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అని చెప్పేసి మనకు ఈరోజు మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. రెండవది బిఎంఎస్ కూడా ఉంది. ఈరోజు ఈ సమ్మెలో లేని, భారతదేశ సమ్మెలో ఏకైక సంఘం బిఎంఎస్ మాత్రమే. బిఎంఎస్ వాళ్ళు మాత్రమే సమ్మె చేయట్లేదు. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒక రాజకీయ సమ్మె అనో లేదా బీజేపీకి వ్యతిరేక సమ్మె అనో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే, పొలిటికల్ గా మేము బీజేపీ వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని మనం చెప్పట్లేదు. కానీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నాం. లేబర్ కోడ్లకు మీ వైఖరి చెప్పమంటే దాని మీద మాట్లాడతలేరు. కనీస వేతనాలు 26,000 అడుగుతున్నారు కదా. ఆల్రెడీ మా బీజేపీ ప్రభుత్వం 21,000 ఇస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళ సమ్మె హక్కు మేము ఎక్కడ లేదా అన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి బిఎంఎస్ వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి. కార్మిక వర్గం కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కోరితే వాళ్ళు తిరస్కరించి బీజేపీ తెస్తున్న విధానాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి సపోర్ట్ చేస్తూ కరపత్రాలు వేస్తా ఉన్నారు. మేము సమ్మెలో లేమని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు సమ్మెలో లేకపోతే లేండి, కానీ సమ్మె చేయకండి అని చెప్పే రైట్ మీకెక్కడిది. కాబట్టి కార్మిక వర్గం యూనియన్లకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనం ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. రేపు మీ ప్రీమియర్ లో ఈ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రీమియర్ కంపెనీలో ఈ మొత్తం సమ్మెను జయప్రదం చేసే రకంగా ముందుకు తీసుకొని పోవాలి. ఈ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి ఇతర కంపెనీలు ఉంటే కూడా వాటి కూడా బంద్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చేయాలని చెప్పేసి ఈ గేట్ మీటింగ్కి అవకాశం కల్పించి మాట్లాడించినందుకు మీ నాయకత్వానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయప్రదం చేయండి. రేపు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెని ఇక్కడ పాల్గొన్న అన్ని యూనియన్ల జనరల్ సెక్రటరీలకి